నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 8, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి మీకు. మనకి గ్రహణము విడిపోయే రోజు ఈ రోజు, అనగా 7వ తారీఖు గ్రహణం పట్టింది. ఈ రోజు అది చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఆ వివరాలు కూడా మీకు అందించాను. ఈ రోజు తెల్లవారుజామున అనగా రాత్రి సమయంలో 1:26 ఆ సమయాన్ని కూడా నేను ప్రస్తావించాను. ఎవరైనా సరే ఈ గ్రహణ నియమాలు పాటించుకొని దానాలు కానీ, మంత్రసిద్ధి కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు నియమ నిబంధనలు పాటించుకొని ఆ చంద్రగ్రహణం యొక్క దోషాన్ని నుంచి తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత కుదరడంతో పాటుగా ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. వ్యాపార భాగస్వామ్యం లాభాలను ఇస్తుంది. కొత్త పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు ఈరోజు చాలా మంచి శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో మీకు సపోర్ట్ రావడంతో పాటు స్థాన చలనాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. విశేషమైన స్థాయికి ఎదిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి పాలు, అక్షంతలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. న్యాయపరమైన విషయాలు మీకు ఈ రోజు అనుకూలమైన తీర్పు రావడం కానీ, అనుకూలమైన వార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడుల కోసం అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పరిహారంగా వినాయకుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ గరికను కనుక మీరు పూజ నిమిత్తంగా ఇచ్చినట్టయితే ఏవైనా అడ్డంకులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. వివాహం సంబంధించిన వార్తల్లో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, తర్వాత రాజకీయ నేతలకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు సంతోషించదగిన, ఆయా రంగాల్లో ఉన్న వారికి సంతోషించదగిన వార్తలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. అన్యోన్యమైన వాతావరణం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, తులసి మాతకు, తులసి అమ్మవారికి మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ దీపం పెట్టి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, గ్రహరీత్యా ప్రభావాలు, సూచనలు. నమస్తే.